Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి మనము యొక్క సంవత్సరం యొక్క ఆఖరి నెలలోనికి ప్రవేశించాం. అవును, సంవత్సరంలో జరుగుతుంటుండగా ఆయన కార్యములను ఈ లోకములోనూ మన జీవితంలోనూ నూతన పరుస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని వాక్యమును చాలా శ్రద్ధగా వింటాం, చదువుతాము కూడా. కానీ మనము వినినంత మాత్రాన, చదివినంత మాత్రాన మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదములు ఏమీ ఉండవు. ఎందుకు అనంటే, దేవుని వాక్యమును విని ఆయన వాక్యమును చదివి మనము ఆ వాక్య ప్రకారము జీవించాలి. అది ప్రభువు మన నుండి కోరుచూ ఉంటున్నాడు. గనుక వాక్యము ద్వారా మనము ఈ లోకాధికారిని జయించాలన్నా, పరిస్థితులతో నీవు మాట్లాడాలన్నా, వాక్యమును చదివి వాక్యమును మనము బై హార్ట్ చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు మన యొక్క జీవిత యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము ఏ వాక్యమునైతే చదివి జ్ఞాపకం ఉంచుకున్నామో ఆ వాక్యమును సరైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం తీసుకొని వచ్చి ఆ వాక్యముతో నీవు మాట్లాడినట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా ఆత్మీయ జీవితములో నీవు విజయమును పొందడానికి ప్రభు ఈ దినమున నీకు మార్గమును చూపిస్తూ ఉన్నాడు. ఆయన దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద నిండారులుగా ఉండునుగాక. ప్రార్థనతో ఈ దినము వాక్యమును మనము వినుటకు సిద్ధపడదామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, నీవు మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించావు. ఇక ముందు కూడా నడిపించే దేవుడవు నీవే. ఈ లోకములో అనేకుల జీవితాలలో గొప్ప తుఫానులు చెలరేగుతున్నాయి. గాలి తుఫాను కుటుంబాలలో చెలరేగి సమాధానము లేకుండా అందరూ ఎవరికి వారుగా కొట్టుకుని పోవచ్చు ఉంటున్నారు. ఈ లోకాధికారి అనేక విధములుగా నష్టములను, బాధలను, బలహీనతలను కలగజేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని జయించి ముందుకు సాగిపోటకు నీవు మాలో ఉండి బలపరుస్తున్నందులకై వందనాలు. ఈ వాక్యము ద్వారా ఈ నీ ప్రజలతో నీవు మాట్లాడు, ఆశీర్వదించి దీవించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు తన ప్రజలను దీవించాడు. నమ్ముచున్నావా? ఎస్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ, అండ్ అవర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఆల్ ఆఫ్ అస్. అందరినీ దీవించాడు దేవుడు. పక్షపాతి కాదు ఆయన, అందరినీ. మరి ఎందుకు ఆ దీవెనలు మన జీవితంలో ఫలిస్తున్నట్లుగా కనబడడం లేదు నీకు? అనేక మంది బాధపడుతున్నారు. అనారోగ్యములు, నష్టములు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, దారిద్ర్యత, లేమి, ఇవన్నీ కూడా చింత, వేదన, దుఃఖము, మనసాయాసములు కలగచేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే అనేకసార్లు మనము తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను నమ్మకంగా ఉన్నాను, చాలా బాగా ఉన్నాను, దేవుని వైపునకే చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం.
క్రమము తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉన్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజమే, మా మందిరమునకే తీసుకుని వెళ్ళి దశం భాగం ఇస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా పాస్టర్ గారికే కానుకలు ఇస్తున్నాను, ఇంకా నిన్ను అభివృద్ధిపరచును గాక దేవుడు. అయినా కానీ అభివృద్ధి ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సత్యమును మనం కనుగొంటాం. ఈ దినమున ప్రభువు ఈ వాక్యము ద్వారా నీ కన్నులను తెరిచి, ఎక్కడైతే నీవు దారి మళ్ళావో, ఎక్కడైతే నేను సరైన మార్గంలో నడుస్తున్నానని వంకర మార్గంలోనికి వెళ్ళిపోయావో దాని నుంచి ప్రభు నిన్ను సరిచేయునుగాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు అనగా ఇష్టం లేకుండా చేయడము, దేవుడు చేయమన్న విధంగా కాకుండా నీ సొంత ఆలోచనల ప్రకారము, నీ సొంత తలంపుల ప్రకారము చేస్తూ ఉన్నావేమో, నేను చేస్తూ ఉన్నానేమో. ఏం జరుగుతున్నప్పుడు? దేవుడు శపించడు, ఆయన ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదంలో మన జీవితంలో కలగకుండా ఈ లోకాధికారి కలుగజేసే నష్టములు, బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయనకు 3 పిల్లలు, అందరికీ వివాహాలు చేశాడు, అందరినీ స్థిరపరిచాడు. తనకున్నటువంటి పెద్ద స్థలము లోపల సగము భాగమును ఆయన బిల్డర్స్కి ఇచ్చేసి, ఇంకా సగం భాగంలో మందిరం కట్టాలని, తనకు ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రణాళిక వేసి ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. జరిగింది ఏమిటి అని అంటే, ఆయన ఎంత డబ్బు తీసుకుని వచ్చినా సరిపోవడం లేదు. మందిర నిర్మాణము పునాదుల దగ్గరే ఆగిపోయింది. 3 పిల్లల యొక్క కుటుంబాలను పోషించే బాధ్యత ఈ తల్లిదండ్రుల మీద ఉంది. వారికి ఏమీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలోనికి వచ్చేసి ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వారు ఉన్నారు. బిల్డర్ డబ్బులు ఇమ్మంటాడు, అప్పిచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు తీరుస్తావా లేదు అని అంటారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ముందుకు మార్గం ఏమీ కనిపించడం లేదు. ఇది ఆయన ఆలోచన ప్రకారము, వినేటటువంటి వారి ఆలోచన ప్రకారము చాలా మంచిగా ఉంది ఈ ప్లాన్. తనకున్న స్థలమే, దానిని అన్నీ విభజించి ఇచ్చాడు. కానీ తాను అనుకున్నట్లుగా జరగడం లేదు. ఎందుకు? తాను దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో అలా కాకుండా ఈ ప్లాన్ చాలా బాగుంది అనుకొని అతను ఆ యొక్క పనులను చేపట్టాడు. కనుక ఇప్పుడు ఎంతో దీనాతి దీనమైన స్థితిలో ఆయన ఉండిపోయాడు. ఇప్పుడు ఏమంటాడనంటే, దేవుని నామమునకు అవమానం కలగకూడదు, సేవా పరిచర్య ఆగిపోకూడదు, 10 మందిలో నేను అవమానం కాకూడదు అని ఆయన ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు. తన రక్త సంబంధికులందరూ బాధపడుతున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, నాకు ఏది బాగనిపిస్తుందో, ఎలా చేస్తే మంచిగా అనిపిస్తుందో దేవుని సేవ అని చేస్తూ ఉంటాను, చెయ్యాలని ఆశపడుతూ ఉంటాను. అంటే నేను చేస్తున్నానని కాదు, మీ మీద చెప్తే మీకు కోపం వస్తుంది కదా, అందుకే నా మీదే మాట్లాడతాను. కానీ దేవుడు నాతో చెప్పిన విధంగా నేను ఒప్పుకొని లోబడి ఆ విధంగా చేసినప్పుడు అది నా కంటికి మంచిగా కనబడకపోయినా,
నేను అనుకున్నట్లుగా ఏమి సాధిస్తుందో సాధించదో అనే ఆలోచన నాలో లేకుండా ఇది దేవుని చిత్తం కనుక నేను చేస్తాను అని అనుకున్నప్పుడు ముందు మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని అందుతాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. గనుక నీవు నష్టంలో ఉన్నావా, బాధపడుతున్నావా, సేవ చేయలేకపోతున్నాను అనుకొంచుంటున్నావా, ఎందుకు ఈ బాధ అనుకొంచుంటున్నావా? దేవుడు నీతో ముందుగా ఏం మాట్లాడాడు ప్రారంభంలో, 10 సంవత్సరాల క్రింద కావచ్చు, ఓ సంవత్సరం క్రింద కావచ్చు, ఆయన చెప్పినదే నీవు చేస్తున్నావా, ఆయన ఆజ్ఞకు లోపడ్డావా లేదో ఒక్కసారి జ్ఞాపకంలోకి తెచ్చుకో. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్న, ప్రియుడా నీ ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండి వర్ధిల్లుచుండవలను అని నీ కొరకు ప్రార్థించుచున్నాను. యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి నీవు వర్ధిల్లుట దేవుని చిత్తమై ఉన్నది. నిన్ను దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ ఆయన ఆజ్ఞలను విడిచి మనం నడుచుకుంటే మా నష్టములు కలుగుతాయి. ఇంకొక విషయంలో కూడా విశ్వాసులు తప్పు మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా అకస్మాత్తుగా కడుపు నొప్పి కానీ లేకుంటే ఇంకేదైనా విపత్తు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కేకలేస్తూ త్వరగా అంబులెన్స్ను పిలిపించు, నాన్నకు ఫోన్ చేయి, అన్నగారికి ఫోన్ చేయి, డాక్టర్ గారిని పిలిపించు అని మనము అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. కానీ వెంటనే ప్రభువా జరిగినది, మేము దీనిని మార్చజాలం, కానీ నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, కాబట్టి నీవే ముట్టి స్వస్థపరచు, లేకుంటే ఈ పరిస్థితిలోంచి విడిపించు, అకస్మాత్తుగా కలిగినటువంటి ఈ విపత్తులో నీవు మాకు సహాయకుడవై ఉండి నష్టము జరగకుండా కాపాడమని ఆ తర్వాత మనము మనుషుల వైపునకు చూడాలి. కానీ అనేక సార్లు ఏమవుతుందంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అంటే అతనికి ఆశీర్వాదములు కలగవు. నిజముగా జరిగినటువంటి ఒక సంఘటనను మీ ముందుకు నేను తీసుకొని వస్తుంటున్నాను. దక్షిణ భారతదేశంలో తిరువనంతపురం అనేటటువంటి స్థలం 2010వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో ఒక తండ్రి తన 2 నెలల బాబును 2 కాళ్ళతో బండకు మోది చంపివేశాడని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. జరిగిందేమిటి? లేక ఈ భార్యాభర్తలకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పుట్టిన బాలుడు అందవికారంగా ఉన్నాడు. పెద్ద తల, పుట్టగానే అతనికి ముందు 2 పండ్లు ఉన్నాయి నోటిలో, వికారమైనటువంటి రూపం. అతను చూసినప్పటి నుంచి తండ్రికి చాలా భయమేస్తూ ఉంది, ఇష్టపడడం లేదు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాడు. మానవుని సహాయం కోరుతూ ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే, జ్యోతిష్యుడు, నీకు పుట్టినటువంటి కుమారుడు జన్మించిన సమయము అశుభం, నీ కుటుంబానికి మేలు జరగదు, శుభము కాదు అని చెప్పాడు. అంతే. ఇంకా తండ్రి ఆ పుట్టిన కుమారుని మీద కసి పెంచుకొని ఒకరోజు బాగా తాగి ఇంటికి వచ్చి
భార్య బయట బట్టలు ఉతుకుతూ ఉంటే ఇంట్లో ఇతను ఆ 2 కాళ్ళను బట్టి బండకు కొట్టి మళ్ళీ ఏమీ ఎరగనట్టు పెట్టేశాడు. ఇతడు చేస్తున్నది తప్పు. కుమారుని చంపితే తప్పకుండా ఆ సత్యము బయటకు వస్తుంది, తను పట్టుబడతాడు, భార్య అనాథ అయిపోతుంది, తను జైలుకి వెళ్తాడని అతనికి తెలుసు. అయినను మనుషులు చెప్పిన మాటలను నమ్మి అతడు శాపములు కొని తెచ్చుకున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఆలోచన చెప్పువారు దేవుని వాక్యానుసారముగానే ఆలోచన చెప్పాలి. దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారం సరైనటువంటి మార్గమును నీకు చూపించినప్పుడు నీ హృదయములో గొప్ప సమాధానం కలుగుతుంది. కానీ కొంతమంది కొన్నిసార్లు వాక్యమును చూపిస్తారు, సందర్భము లేకుండా ఆ సమయమునకు తగినటువంటి ఆ కార్యములకు తగినటువంటి వాక్యం అది కాకపోయినా, ఇదిగో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా నిన్ను జయమంటూ ఉన్నాడని చెప్పేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వారు చెప్పేది దేవుని మాటలను అంటూ ఉన్నప్పటికీ ఆ మాటలను విన్నప్పుడు నీకు హృదయంలో ఒక విధమైనటువంటి బాధ, భయము, అధైర్యము కలుగుతుంది. అప్పుడు నీవు గ్రహించాలి, ఈవిడ లేకపోతే ఈయన దేవుని వాక్యాన్ని చూపిస్తున్నాడు, కానీ అది నాకు సరి అయినటువంటిది కాదు. వారు స్వలాభాపేక్ష కోసము ఈ వాక్యమును చూపించి నన్ను ఈ విధంగా మోసం చేస్తున్నారు అని నీవు తెలుసుకోవాలి. ప్రభు నీతో మాట్లాడును కాక. ఇంకా అనేక మంది మేము ఇంత మంచిగా జీవిస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు మాకు ఈ బాధ, వేదన, దుఃఖము, ఆయాసమని కష్టపడుతూనే ఉన్నారు, బాధను అనుభవిస్తూనే ఉన్నారు, కలత చెందిన జీవితమే జీవిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూనే ఉన్నారు, ఆయాసపడుతూనే ఉన్నారు. కానీ వాక్యము విన్న తర్వాత తమ జీవితములను సరిచేసుకోవడానికి వారు ముందుకు రావడం లేదు. వాక్యానుసారంగా జీవించుటకు తమ జీవిత విధానమును మార్చుకోవడానికి అనేకులు ఒప్పుకోవడం లేదు. నేనేం తప్పు చేశానని, నేను అన్నీ సరిగ్గానే చేస్తూ ఉన్నాను కదా అని, నాలో పాపమేమీ లేదు అని స్వనీతిని స్థాపించబోనుకొని దేవుని నీతిని పక్కన పెట్టి దేవుని నీతి ప్రకారం జీవించకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మేము ప్రభు పనులే చేస్తూ ఉన్నామని అనుకొనుచు ఇంకా దుఃఖము, బాధ, వేదన, నష్టము అనుభవిస్తూనే ఉన్నారు. అనేకులకు మంచి సంపాదన ఉంటుంది, బాగా సంపాదిస్తారు, కానీ తెల్లవారితే ఏమీ ఉండదనే పరిస్థితిలోనే ఉంటారు వాళ్ళు. హగ్గయి వ్రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటుందంటే, మీరు భోజనం చేస్తారు కానీ ఇంకా పస్తున్నట్లుగానే ఉంటారు, మీరు వస్త్రాలు ధరించుకుంటారు కానీ మీకు అవి సరిపోకుండా ఉంటాయి, చలి కాచుకోలేరు, అన్నీ కలిగి ఉన్నారు మీరు కానీ ఏమీ లేనట్లుగానే ఉంటుంది, మీ రాబడి అంతా చినిగిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంత సంపాదించినా అది ఏదో ఒక విధంగా నష్టము కలుగుతూనే ఉంటుంది. అది గ్రహించరు చాలామంది. నాకు తెలిసినంత మట్టుకు నేను చూస్తున్నటువంటి వందలాది మందిలో అనేకులు తమకొచ్చినటువంటి రాబడిని అనేక విధములుగా వారు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు.
వ్యర్థమైనటువంటి ఖర్చులు, అనుకోకుండా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేస్తాడు. ఒక సహోదరి నాకు ఫేస్బుక్ మెసెంజర్లో తాను నిత్యము చాట్ చేస్తూ ఉంటుంది, ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటుంది. ఆమె కొరకు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. సేవకు మాత్రము ఏమీ సహాయం చేస్తాను. నేను హైదరాబాద్ నుంచి భీమవరం వస్తున్నాను ఇక్కడ రికార్డింగ్ చేయడానికి, వాక్యం ప్రకటించడానికి వస్తున్నాను. అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తాను మెసేజ్ పెడుతూ ఏమంటే, అన్నయ్య మొన్నటి వరకు నా చిన్న కుమార్తె డెంగ్యూ వ్యాధి జ్వరంతో బాధపడింది, మీరు ప్రార్థన చేశారు, బాగైంది. ఇప్పుడు ఇంకొక కూతురు, ఆమెకు విషజ్వరం సోకింది, మళ్ళీ ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇన్ని వేల రూపాయలు, దగ్గర దగ్గర 1,00,000కు పైగా నేను ఈ వారం రోజుల్లో వెచ్చించాల్సి వచ్చింది. అమ్మకాలు ఫ్రాక్చర్ అయ్యి పడక మీద ఉండి ఆమె లేవలేని పరిస్థితి. ఏం చేయాలో నేను దిక్కు తోచకుండా ఇదిగో ఈ విధంగా బాధను అనుభవిస్తూ ఉన్నా. దేవుని ప్రియమైన ప్రజలారా, ఏమనుకోవాలి ఈ పరిస్థితులకు మూలము? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దేవుడు అనుమతించాడా? లేదు. మనము దేవుని వాక్య ప్రకారము జీవించనప్పుడు అపవాదికి వాని దూతలకు చోటిచ్చిన వారం అవుతాం. కాబట్టి వాడు నష్టములను కలగజేస్తాడు. నిన్ను ఇంకా దేవుని నుంచి దూరంగా లాక్కొని వెళ్ళిపోతాడు. నష్టము, ఆయాసము, బాధను కలగజేస్తాడు. ఇంకో సహోదరి ఫోన్ చేసి, అన్నయ్య పెళ్ళై నాకు 18 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు 6 మిస్క్యారేజెస్ అయిపోయాయి, నాకు బిడ్డలు కలగడం లేదు, కన్సీవ్ అవుతున్నాను, కొద్ది నెలల్లోనే మిస్క్యారేజ్ అయిపోతున్నది, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఆవిడ కొరకు ప్రార్థించి ఓదార్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని, మా మీద ఏమైనా దుష్టుని క్రియలు ఉన్నాయేమో, శాపములు ఉన్నాయేమో, అందుకే ఈ విధంగా జరుగుతుందా అని అడిగింది. అప్పుడు నేను చెప్పా, అమ్మా ఇంతకుముందు నీ కొరకు ప్రార్థించింది ఆ విధంగానే కదా, దుష్టుని యొక్క క్రియలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఈమె గర్భమును నిలవకుండా చేస్తున్నటువంటి ప్రతి శాపము యేసు నామములో కొట్టివేస్తూ ఆశీర్వాదం మాట్లాడుతున్నానని నేను ప్రార్థించలేదా అని చెప్పినప్పుడు తాను ధైర్యం తెచ్చుకున్నా. తప్పకుండా ఆమెకు దేవుడు బిడ్డలను ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనం ఎప్పుడూ కూడా ఆశీర్వాదములకు వారసులమే. కానీ మన జీవితాలలో బాధ, వేదన, నష్టము, అనారోగ్యము ఇవన్నీ కలుగుచున్నప్పుడు మన యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉన్నది? మన ఇష్టానుసారంగా నడుచుకొనొచ్చు, నేను దేవుని చిత్తమునకు లోబడుతున్నాను అనుకొనిచుంటున్నావా? లేకపోతే దేవుని చిత్తము నాకు బయలుపరచబడింది కాబట్టి ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకొనిచున్నాను అని నీవు తలపోస్తూ జీవిస్తూ ఉన్నావా? తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రేమగల తండ్రి, యెహోవాను ఘనమైన నామం గలవాడా, కృపా సత్య సంపూర్ణవగు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నీకు వందనాలు, స్తోత్రం. నీ పిల్లలు బాధ, వేదన, అనారోగ్యము, బలహీనతలు, దుఃఖము, నష్టము అనుభవించడం నీ చిత్తం కాదు. నీవు మాకన్నింటినీ ఇచ్చావు. ఈ లోకము, దీనిలో ఉన్న సంపూర్ణ అంతయు కూడా నీదే.
నీవే ఈ నీ ప్రియ ప్రజలని ఈ దినమును ఆశీర్వదిస్తున్నందులకై వందనాలు. ఎక్కడైతే వీరు నిన్ను విడిచిపెట్టారో, ఎక్కడైతే మార్గము తప్పారో, ఎక్కడైతే నీ మీద నుంచి హృదయమును తొలగించుకొని తమ ఇష్టానుసారంగా చేస్తూ, లేక మనుషుల యొక్క కౌన్సిలింగ్ వారి ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకొని ఇప్పుడు నష్టపోయి బాధపడుతున్నారో, క్షమించు, నన్ను క్షమించు అని అడుగుతున్న వారందరినీ క్షమించు. పూర్వపు వైభవము, పూర్వపు స్థితి మరలా కలగచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, వీరి మీదున్న శాపములను నీ వహించి ఆశీర్వాదములను కలగజేసి సమాధానము, నెమ్మది, ఆరోగ్యము నిమ్మని, ఎవరైతే మిస్క్యారేజెస్తో కృంగిపోతూ ఉన్నారో, గర్భము ధరించిన గర్భము నిలవకుండా బాధపడుతున్నారో, వారందరిని ఇప్పుడే నీవు ముట్టు. వారు ఇప్పుడే 9 నెలలు తమ గర్భములో బిడ్డను మోసి కనున్నట్లుగా వారిని దీవించి ఆశీర్వదించినందులకై వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you. Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.